ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలోనూ ఈ జూలై నెల 2026 సంవత్సరంలో మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాల రీత్యాను మీ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి, శుభయోగాల గురించి, కలగబోయేటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనం చూద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుక ఈ నెలలోనూ వృషభంలోను కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ, గురు, శుక్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలోను చంద్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీన రాశిలో శనిగ్రహ సంచారం. అయితే విశేషంగా ఈ యొక్క నెలలో సంచారం జరుగుతున్నటువంటి యొక్క గ్రహాల గురించి మనం చూసుకుంటే కనుక 9వ తారీఖు జూలైలోను మనకి సింహరాశిలోకి శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 17వ తారీఖు జూలై నాడు వక్రగతి చెందినటువంటి బుధుడు మనకి మిథున రాశి ప్రవేశాన్ని చేస్తూ ఉన్నారు. 18వ తారీఖు సూర్యగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలో జరుగుతుంది. ఈ సంచారాన్ని బట్టి మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి మనం ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మేషరాశి వారికి ఈ జూలై నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందుగా ఈ యొక్క సంవత్సరం ప్రారంభం నుంచే ఏలినాటి శని ప్రభావంతో కొంతమేరకు మేషరాశి వారికి ఈ యొక్క నెల మనం చూసుకుంటే కనుక ప్రధానంగా మనం వృత్తిరీత్యా గమనించాలి. వృత్తిరీత్యా వీళ్ళకి చతుర్థ స్థానంలోకి గురుగ్రహ సంచార మార్పుల వల్లను మొన్న జూన్ 2వ తారీఖు నుంచి మనం చూసుకుంటే కనుక కొంత మేరకు మెరుగుదల అనేటువంటిది ఉన్నది. అయితే ఇంతవరకు కూడా అన్స్టేబుల్ గా ఉన్నటువంటి మీ మైండ్ సెట్ కాస్త ఫోకస్డ్ గా మీరు ప్రతి కార్యం వైపు కూడాను ఏదైతే కనుక మీరు తలపెడుతున్నారో ప్రాజెక్ట్స్ వాటి మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నారు. ఎందుకంటే కనుక గురు బలం అనేటువంటిది మీకు సహకరిస్తుంది. అయితే కనుక ఈ యొక్క నెలలో కూడాను మధ్యలో మారుతున్నటువంటి సూర్యగ్రహ సంచారం అనేటువంటిది ఎవరైతే కనుక ప్రమోషన్ల వాటి గురించి ప్రయత్నం చేస్తున్నారో, జాబ్ లోను ఇంక్రీజ్మెంట్ల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, లేదు మంచి ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుందండి. మీకు మంచి ఆపర్చునిటీ అనేటువంటిది ఈ యొక్క మంత్ లాస్ట్ వీక్లోను కానీ లేకపోతే సెకండ్ వీక్ తర్వాత కానీ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. ఏవైతే కనుక సవాళ్ళు మీ ముందు ఉన్నాయో, మీ పై అధికారుల యొక్క ఒత్తిడి ఉన్నదో దాన్ని సమర్థవంతంగా మీరు తిప్పికొట్టగలుగుతారు. ఆ యొక్క పనిలో కూడా మెరుగుదలను మీరే చూడగలుగుతారు. అయితే మీ యొక్క పనికి, మీ యొక్క ఉన్నటువంటి విధానానికి, మీ ప్రతిభకు ఖచ్చితంగా గుర్తింపు అయితే కనుక ఈ నెల లభించబోతున్నది మేషరాశి వారికి అని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ మీరు ఒకటి గమనించాలి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల శారీరకమైనటువంటి ఒత్తిడిని మీరు బాగా గమనించగలుగుతారు. అంటే స్ట్రెస్ బాగా ఫీల్ అవ్వగలుగుతారు. ఇంటికి వెళ్ళంగానే ఒళ్ళు నొప్పులు, బద్ధకంగా ప్రవర్తించడం, ఒక్కొక్కసారి త్వరగా కోపం రావడం, అలసిపోయినట్టుగా భావన చెందడం, ఈ రకమైనటువంటి మైండ్ సెట్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప మినహాయించి వృత్తిపరంగా ఎవరైతే కనుకను వారి యొక్క వృత్తుల్లోనూ గోల్స్ను పెట్టుకున్నారో ఖచ్చితంగా ఈ యొక్క నెలలో మీరు అచీవ్ చేయగలుగుతారు. అయితే ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక వ్యాపారస్తులు ఏవైతే కనుక మీరు పెట్టుబడులు కానీ, లేదంటే కనుక వ్యాపార విస్తీర్ణత గురించి ప్లాన్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే కనుక ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపార పరంగా డాక్యుమెంట్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మీరు ఈ మంత్లో సెకండ్ వీక్ లోపలే ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కనుక బుధుడు వక్రీభావ స్థితి నుంచి మళ్ళీ మీకు తృతీయ స్థానంలోకి రావడం వల్ల అంతగా అనుకూలించకపోవచ్చు. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల అంటే కనుక విద్యార్థులకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. గురుబలం బాగా ఉండడం వల్లను, బుద్ధికారకునైనటువంటి బుధుడు కూడాను కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉండడం వల్ల ఈ సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది. మీ యొక్క ఫోకస్డ్ బాగా ఉంటుంది. మీరు ఏవైతే కనుక పోటీ రంగ పరీక్షలకు మీరు ప్లాన్ చేసుకున్నారో వాటిల్లో వర్కౌట్ అయ్యేటువంటి సూచనలు కూడా చక్కగా కనపడుతుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి కాలం. ఎవరైతే కనుక ఉన్నత విద్యల గురించి ప్లాన్ చేస్తున్నారో, విదేశీ విద్యల గురించి ప్లాన్ చేస్తున్నారో, విదేశీ యానం గురించి ప్లాన్ చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను చక్కగా అనుకూలించేటువంటి కాలం. ఏవైతే కనుక మీకు వీసా వంటి ప్రాబ్లమ్స్ తోటి మీరు సతమత పడుతున్నారో ఈ యొక్క మంత్ ఎండ్ లోపలను వాటిల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మీకు ఈ యొక్క విదేశీయానానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ యొక్క నెలలో అనుకూలించేటువంటిదిగా ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం. ఇక కుటుంబ విషయానికి మనం వస్తే కనుకను మేషరాశి వారికి కుటుంబ వ్యవస్థ రీత్యే
కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే కనుకను మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల ఇంట్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో కూడాను మద్దతు ఉండదు. ఏదో రకమైనటువంటి చికాకు, ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉందాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేటువంటి మైండ్ సెట్లో మీరు ఉంటే కనుక ఇంటికి రాగానే ఏదో రకమైనటువంటి చికాకు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి సమస్యలకు మీరు కొంచెము ఎదుర్కోక తప్పదు. కాబట్టి సామరస్యంగానే తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ విసుగుదల, మీ కోపాన్ని ఇంట్లో ప్రదర్శిస్తే కనుక చిన్నపాటి గొడవలు కూడాను రాద్ధాంతంగా మారి మీ యొక్క తలకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే కనుక కనపడుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ నెలలో కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ప్రధానంగా కుటుంబ విషయం. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు కానీ ఏవైతే కనుక కోర్టు ఇష్యూస్ అయితే కనుక ఇబ్బంది మీరు ఫేస్ చేస్తున్నారో వాటిల్లో కూడా సామరస్యంగా ఉండడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, అవతల వాళ్ళని మొండిగా నమ్మి మీరు స్టెప్ వేయడం కానీ ఇవన్నీ కూడాను ఈ నెలలో అస్సలు వర్కౌట్ కాదు. ఏదైతే కనుక డబ్బులతో సెటిల్మెంట్ చేసుకుందామనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని మీరు యొక్క నెలలో ఫస్ట్ 2 వీకుల్లోనే మీరు అది కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే కనుకను మీరు అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడాను ఇక్కడ కనపడుతున్నాయి. ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రేమికులు చాలా సౌఖ్యంగా ఇద్దరు కూడా అర్థం చేసుకుంటూ ఒక్కొక్కరి భావాన్ని ఒకరిని అర్థం చేసుకుంటూ ఈ నెలంతా కూడా గడుపుతారు. అయితే కొంతమేరకు దూరం వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంతమేరకు శ్రద్ధను వహించండి, సరిపోతుంది. ఎడబాటు అనేటువంటిది కొంతమేరకు ఉంటుందంటే వారు వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, మీరు ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళని సరిగ్గా కలవలేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే కనుక కొంతమేరకు మీరు ఫేస్ చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయి మేషరాశి వారికంటే కనుక ఆర్థిక పరంగాను మునపటి నెల కన్నా ఏదైతే కనుక మే నెలలో మీరు ఫేస్ చేసినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా మీరు బయటపడతారు. కొంతమేరకు ఆర్థిక పరంగా మీకు అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ నెలలో వ్యాపారస్తులకు ఎంత లాభం కనపడుతున్నదో ఉద్యోగస్తులకు కూడాను లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఖచ్చితమైనటువంటి లాభదాయకమైనటువంటి సూచనలు కనపడుతున్నాయి. కానీ కుటుంబ పరంగా వచ్చేటువంటి ఒక ఆకస్మికమైనటువంటి ఖర్చు మాత్రం మిమ్మల్ని కొంతమేరకు డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఏదైతే కనుక ప్రణాళికలు పెట్టుకున్నారో వాటి యందు మాత్రం కొంతమేరకు ఇబ్బంది అయితే కనుక కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ ఖర్చులో కూడా మీరు సామరస్యాన్ని పాటించుకోకపోతే కనుక రూపాయి అయ్యేటువంటి చోట 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థిక విషయంలో ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే చాలు మేషరాశి వారు, మిగతావంతా బాగుంది. ఇక ఆరోగ్య విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఆరోగ్య స్థితి అయితే కనుక మేషరాశి వారికి భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవండి, చాలా బాగుంది. కానీ ఏవైతే కనుక ఇందా మనం చెప్పుకున్నామో బద్ధకము, కోపము, అలసట, ఒంటి నొప్పులు ఇలాంటి వాటి చిరు అనారోగ్య సమస్యలతోటి కొంతమేరకు మీరు చికాకు పడేటువంటి సూచనలు ఉన్నాయే తప్ప పెద్ద భయపడాల్సినటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏమీ లేవు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుకను 80% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. మరింత శుభ ఫలితాలు మీరు పొందడానికి అనునిత్యము కూడాను శివారాధనను చెయ్యండి. ఇంట్లో ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రజపాన్ని కానీ లేదంటే కనుకను దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శనం చేయడం కానీ, రోజు పొద్దున్నే మీరు జాబ్ కానీ ఎక్కడికన్నా కాలేజ్కి వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారి శివుడి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రోజు కుదరదు గురువుగారు అంటే కనుక కనీసం శనివారము, సోమవారం తప్పనిసరిగా శివ దర్శనాన్ని చేసుకోండి. ప్రతీ నెల వచ్చేటువంటి మాస శివరాత్రి ఉంటుంది కదండి, ఆ మాస శివరాత్రిని ఖచ్చితంగా శివాలయంలో మీరు స్పెండ్ చేయండి. స్వామివారికి అర్చన చేయించడము లేదంటే కనుక అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ చికాకులు ఏవైతే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, సౌఖ్యం లభిస్తుంది. అదేవిధంగా ఈ నెలలో శనైశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయించడం కానీ, శనికి జపం చేయించడం కానీ, లేదంటే కనుక బుధుడికి ఎడ్యుకేషన్ వైజ్గా వ్యాపారస్తులు ఎవరైతే కనుక స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు బుధుడికి జపం కానీ పూజ కానీ చేయించేసి కేజింబావు ఆ యొక్క పెసలను దానం చేయడం వల్ల కూడాను ఆ పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి.
ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలను పాటించుకుంటూ, చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, దైవారాధన చేసుకుంటూ ఈ నెలంతా కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులన్నీ కూడా తాపీగా కొనసాగాలని చెప్పి, సుఖముతో సంతోషంతో మీ యొక్క జీవితం అనేటువంటిది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. నేనే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి దోషాలకు పరిష్కార మార్గాన్ని, యోగాలకు శుభకాలాన్ని ఖచ్చితంగా మీకు సవిస్తరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.